వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు మనం టెట్ మరియు డిఎస్సి ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా 5వ తరగతికి సంబంధించిన పరిసరాల విజ్ఞానం ఈవీఎస్ ప్రాక్టీస్ బిట్స్ పార్ట్ 7 చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీ ప్రిపరేషన్లో భాగంగా మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. మొదటి ప్రశ్న, అకీపెన్ అనే గ్రామ దేవత ఏ జాతి గిరిజనులకు సంబంధించింది? ఆప్షన్స్. వీటిలో సరియైన సమాధానం డి, గోండులకు. అకీపెన్ అనే గ్రామ దేవత గోండులకు సంబంధించింది. ఈ దేవతకు నైవేద్యం పెట్టిన తర్వాతనే వీళ్ళు పంటలను ఉపయోగించుకుంటారు. గోండులు ఏం చేస్తారు? అకీపెన్ అనే గ్రామ దేవతకు నైవేద్యం పెట్టిన తర్వాతనే ఆ పంటలను వాడతారు, ఉపయోగించుకుంటారు. తర్వాతి ప్రశ్న, తెలుగు భాషను పోలి ఉండే గిరిజనుల భాష ఏది? ఆప్షన్స్. వీటిలో సరి అయింది చెంచు భాష. చెంచుల యొక్క భాష ఎలా ఉంటుంది? అచ్చం తెలుగు భాషను పోలి ఉంటుంది. తర్వాతి ప్రశ్న, ఏ జాతి ప్రజలు ఇంటికి వచ్చిన చుట్టాలకు పొగాకు చుట్టలు ఇచ్చి మర్యాదలు చేస్తారు? చూడండి ఆప్షన్స్. సరి అయిన సమాధానం ఆప్షన్ బి, గోండు జాతి ప్రజలు. వీళ్ళు ఇంటికి వచ్చిన వారికి వివిధ రకాల పండ్లు ఇస్తారు, వాటితో పాటు పొగాకు చుట్టలు ఇచ్చి మర్యాదలు చేస్తారు. తర్వాతి ప్రశ్న, ప్రసిద్ధి చెందినటువంటి గుసాడి నృత్యం ఎవరి యొక్క సాంప్రదాయం? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ సి, గోండుల యొక్క సాంప్రదాయం. ఇది ఎప్పుడు చేస్తారు మరి? దీపావళి సందర్భంగా గుసాడి నృత్యాన్ని చేస్తారు. అయితే దీనిని పురుషులు మాత్రమే ప్రదర్శిస్తారు. ఇది 15 రోజుల పాటు ఉంటుంది. ఎన్ని రోజుల పాటు ఉంటుంది గుసాడి నృత్యము? 15 రోజుల పాటు ఉంటుంది. ఇది దీపావళి సందర్భంగా చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాతి ప్రశ్న, తేనెను సేకరించడంలో నిష్ణాతులైన గిరిజన జాతి ఏది? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం చెంచులు. చెంచులు తేనెను సేకరించడం చాలా తేలికగా చేస్తారు. ఇలా తెలిసినట్లుగా వేరే ఎవరికీ కూడా తెలియదు. తర్వాతి ప్రశ్న, చెప్పులు వేసుకొని ఇంట్లోకి వెళ్ళడం పెద్ద తప్పుగా భావించే గిరిజన తెగ ఏది? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ బి, గోండులు. గోండు జాతి ప్రజలు చెప్పులు వేసుకొని ఇంటిలోకి వెళ్ళడం పెద్ద తప్పుగా భావిస్తారు. తర్వాతి ప్రశ్న, ఏ జాతి గర్భిణీ స్త్రీలు చింతపండును బలమైన ఆహారంగా నమ్ముతారు? ఆప్షన్స్. చూడండి, పరిశీలించండి. వీటిలో సరి అయిన సమాధానం చెంచులు. ఆప్షన్ డి, చెంచులు. చెంచు జాతి ప్రజలు చింతపండును మరియు చింతపండు బూడిదను గర్భిణీ స్త్రీలకు బలమైన ఆహారంగా భావిస్తారు. చింతపండే కాదు, చింతపండు బూడిదని కూడా బలమైన ఆహారంగా ఈ చెంచు జాతి గర్భిణీ స్త్రీలు భావిస్తారు. తర్వాతి ప్రశ్న, ఏ జాతి గిరిజనుల భాషను రెమో అంటారు? ఆప్షన్స్. వీటిలో సరి అయింది బోండాలు. బోండా జాతి గిరిజనులు మాట్లాడే భాష చాలా వింతగా ఉంటుంది. ఈ గిరిజనుల భాషను మనం రెమో అంటాము. తర్వాతి ప్రశ్న, ఏ జాతి గిరిజనుల సంతలను హత అంటారు? ఆప్షన్స్. వీటిలో సరి అయింది బోండా. బోండా జాతి గిరిజనుల సంతలను హత అంటారు. అయితే ఇవి వారం వారం జరుగుతాయి. తర్వాతి ప్రశ్న, పోడు వ్యవసాయం చేసే గిరిజన తెగ ఏది? ఆప్షన్స్. సరి అయిన సమాధానం ఆప్షన్ ఏ, బోండా. బోండా జాతి గిరిజనులు పోడు వ్యవసాయాన్ని చేస్తారు. తర్వాతి ప్రశ్న, చెంచుల గుడిసెలను ఏమని పిలుస్తారు? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ సి, పెంటలు. చెంచు కుటుంబాలని ఒక ప్రాంతంలో
గుడిసెలు వేసుకొని నివసిస్తారు. అంటే ఈ చెంచుల యొక్క కుటుంబాలు ఏదైనా ఒక ప్రాంతంలో గుడిసెలు వేసుకొని ఉంటారు. అయితే వీటిని పెంటలు అని అంటారు. తర్వాతి ప్రశ్న, బినిమై ప్రోదా అనే పద్ధతి ఎవరిది? ఆప్షన్స్. వీటిలో సరియైన సమాధానం బోండా. బినిమై ప్రోదా అనేది బోండా జాతి ప్రజలు చేసుకునే వస్తు మార్పిడి పద్ధతి. బినిమై ప్రోదా అంటే వస్తు మార్పిడి పద్ధతి. ఎవరు చేస్తారు ఇది? బోండా జాతి గిరిజనులు చేస్తారు. తర్వాతి ప్రశ్న, అడవిని తల్లిగా పూజించే గిరిజన తెగ ఏది? ఆప్షన్స్. సరి అయిన సమాధానం ఆప్షన్ సి, చెంచులు. చెంచులు అడవిని తల్లిగా పూజిస్తారు. వీరు ఏ రోజుకి ఆ రోజు అడవిపైన ఆధారపడి బతుకుతారు. తర్వాతి ప్రశ్న, భారతదేశంలో బోండా తెగ జనాభా ఎంత? ఆప్షన్స్. సరి అయిన సమాధానం 12,000 మంది. ఈ జాతి గిరిజనులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలోని అరకు కొండలలో మరియు దట్టమైన అడవుల్లోను, ఇంకా ఒరిస్సా రాష్ట్రంలోని మల్కాన్గిరి జిల్లాలో దట్టమైన అడవుల్లోనూ ఉంటారు. వీరిని బోండో లేదా పోరోజు అని కూడా అంటారు. బోండా జాతి ప్రజలను ఏమంటారు? బోండో లేదా పోరోజు అని కూడా అంటారు. తర్వాతి ప్రశ్న, గోడల మీద మొక్కల నుండి సేకరించిన రంగులతో బొమ్మలు వేసే గిరిజన తెగ ఏది? ఆప్షన్స్. సరైన సమాధానం గోండులు. ఈ జాతి గిరిజనుల్లో మహిళలు నేల మీద, గోడల మీద ప్రత్యేకమైన పద్ధతులలో రకరకాల మొక్కల నుండి సేకరించిన రంగులతో అందమైన బొమ్మలు వేస్తారు. ముఖ్యంగా పూజ గదిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఇంటిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీకు ఎటువంటి సందేహాలున్నా మాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోలను మీ ముందుకు తీసుకువస్తాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.